శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యలో ఈ రోజు ఒక మహత్తరమైన వేడుక జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని మరియు ఉత్సాహాన్ని ఆకర్షిస్తుంది. ఈ వేడుకలు ముఖ్యంగా భారతదేశ ప్రజలచే ఉత్సాహంతో ఆలింగనం చేయబడ్డాయి. భక్తులుగా వైభవంగా సాగిపోయారు, ప్రయాణం చేయలేకపోయారు. అయోధ్య, వారి సమీపంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ వంటి మెగా కుటుంబ సభ్యులతో సహా అనేక మంది ప్రముఖులు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించారు. మెగా ఫ్యామిలీకి కొత్త కోడలు మరియు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఆకర్షణీయమైన ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ క్షణం మరింత ముఖ్యమైనది. లావణ్య బంగారు చీరలో అలంకరించబడి తన అందం కోసం మాత్రమే కాకుండా ఆమె ధరించే క్లిష్టమైన డిజైన్ నగల కోసం కూడా దృష్టిని ఆకర్షించింది. లార్డ్ శ్రీరామచంద్రుని వర్ణించే ప్రకాశవంతమైన లాకెట్ను కలిగి ఉన్న హారము ప్రశంసలకు కేంద్ర బిందువు. లావణ్య తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అయోధ్యలో జరిగిన దైవ వేడుకలను చూసే అపారమైన అదృష్టాన్ని వ్యక్తం చేసింది. అటువంటి పవిత్రమైన సందర్భాలలో రామ్ పరివార్ నగలు ధరించడం యొక్క వ్యక్తిగత ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు, ఉత్సవాలకు భక్తిని జోడించారు. లావణ్య త్రిపాఠి వ్యాఖ్యలు రాముడి పట్ల లోతైన ప్రేమ మరియు అంకిత భావాన్ని తెలియజేశాయి. దేశంలోని పౌరులందరిలో ఐక్యత మరియు అభివృద్ధిని కోరారు. భారతీయులందరి ముఖాల్లో చిరునవ్వులు విరజిమ్మాలని మరియు వారి హృదయాలలో శ్రీరాముని పట్ల భక్తి భావాన్ని ప్రోత్సహిస్తూ ఆమె ఆశ యొక్క సందేశాన్ని వ్యక్తీకరించింది. జై శ్రీరామ్ అనే భావాన్ని ప్రతిధ్వనిస్తూ భారతదేశం అంతటా శాంతి, అవగాహన మరియు సద్భావన వెల్లివిరియాలని ప్రార్థనతో లావణ్య తన పోస్ట్ను ముగించింది. మెగా ఫ్యామిలీకి కొత్త కోడలు చేసిన ఈ హృదయపూర్వక పోస్ట్ను చూసిన నెటిజన్లు ఆమెకు శ్రీరాముడి పట్ల ఉన్న అమితమైన ప్రేమ మరియు భక్తిని గుర్తించి ప్రశంసల వర్షం కురిపించారు.